గోదావరి కనిలో దారి మైసమ్మ ఆలయాల కూల్చివేత రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బుధవారం రాత్రి ప్రారంభమైన ఆలయాల కూల్చివేతలు గురువారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే దారి మైసమ్మ ఆలయాల కూల్చివేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ రివర్స్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ అధికారులకు 48 గంటలు టైం ఇస్తున్నానని, కూల్చిన అన్ని దారి మైసమ్మ ఆలయాలను తిరిగి కట్టించాలని హెచ్చరించారు. లేని పక్షంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను కూడా కూల్చివేయాల్సిందేనని అన్నారు. హిందూ దేవాలయాలంటే భక్తి లేదు. ఈరోజు బంజారాహిల్స్ లో పెద్దమ్మ తల్లి గుడి అనేక సంవత్సరాలు ఉన్నటువంటి గుడిని గత నెల రోజుల క్రితము ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 50 గజాల నుండి ఆ యొక్క స్థలాన్ని మరి గుడి కూలగొట్టి రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నది. ఆ విగ్రహాన్ని మాయం చేశారు. మరి అదే సమయంలో గోల్కొండ మెహందీపట్నం దగ్గర మిలిటరీ భూమిని కబ్రస్థాన్కి ఇస్తాడు. అసలు చెప్తే 1000 గజాల భూమి కబ్రస్థాన్కి ఇస్తాడు. ఎర్రగడ్డలో ఇదే జూబ్లీ ఎన్నికలకు సంబంధించి మజ్లిస్ పార్టీ డిమాండ్ తో అక్కడ కూడా 1000 గజాల భూమి కబ్రస్థాన్కి ఇస్తాడు. అయ్యా రేవంత్ రెడ్డి, మరి హిందువులకు ఎందుకు ఇవ్వాలి? ఒక ముస్లింలకు ఎందుకు ఇస్తావు? ఒక ముస్లింలకు వస్తే ఒట్టతోటే మీ పార్టీ నడుస్తుందా? కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం తక్కువ తినలే. 10 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మతం గురించి మాట్లాడతాడు, మాకు నీతులు చెప్తాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులే ముస్లింలకు ఇజ్జత్ ఉంటారట, లేకపోతే ఇజ్జత్ ఉండరా? మరి హిందువుల ఇజ్జత్ ఎవరు చూడాలా? హిందువుల ఇజ్జత్ ఒక ముఖ్యమంత్రి మీ బాధ్యత కాదా? ఈ దేశంలో హిందూయిజం ఉన్నన్ని రోజులే, హిందూ ధర్మం ఉన్నన్ని రోజులే సెక్యులరిజం ఉంటుంది. హిందూ ధర్మం లేకపోతే ఈ దేశంలో సెక్యులరిజం ఉండదు. మనతో విడిపోయినటువంటి బంగ్లాదేశ్ ఏమైందో, మనతో విడిపోయినటువంటి పాకిస్తాన్ ఏమైందో తెలుసు. అక్కడ సెక్యులరిజం లేదు. మనతో ఉన్నటువంటి ఆ 2 దేశాలు విడిపోయిన తర్వాత అక్కడ ఇస్లాం ఉంది. కానీ భారతదేశం హిందూయిజం ఉంది కాబట్టి ఈ దేశంలో సెక్యులరిజం ఉంది. హిందూయిజం ఉన్నన్ని రోజులే ఈ దేశంలో అభివృద్ధి జరుగుతుంది. హిందూయిజం ఉన్నన్ని రోజులే మన దేశంలో గౌరవం ఉంటుంది, ఆత్మ గౌరవం ఉంటుంది. హిందూ ధర్మం కోసం పాటుపడాల్సినటువంటి అవసరం మనకందరికీ ఉంది. ఈ వచ్చేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి.